ఏయ్ వాణ్ణి లాక్కొచ్చి బండ్లు పడేయండిరా. దేనికి సార్? షూట్ చేసి పారేస్తున్నా కొడక్కు. పబ్లిక్ గా మర్డర్ చేసి ఇంకా అమాయకంగా మాట్లాడుతున్నావా? నా భార్యను చంపేశారని రిపోర్ట్ ఇస్తే పనిచేయని చట్టం నేను మర్డర్ చేస్తే నన్ను అరెస్ట్ చేయడానికి ఎలా పనిచేస్తుంది సార్? నేను ఈ రాష్ట్ర పౌరుణ్ణి కాదు, భారతీయుణ్ణి కాదు. అలాంటప్పుడు మీ భారతీయ చట్టాలు నాకు వర్తించవని తెలియదా సార్? ఏమ్మా, ఆ మాట నాకు ముందే చెప్పుంటే నేను సీక్రెట్ మెయింటైన్ చేసేవాడిని కదా. సొసైటీ మీద మీ ముగ్గురికైనా ప్రేమ నాకు లేదనుకుంటున్నావా? థాంక్యూ డాడీ. ఒకసారి ఫోన్ మహేష్కి ఇవ్వమ్మా. నమస్కారం సార్. బాబు, మా అమ్మాయి చెప్పడం వల్ల నీ గురించి తెలిసింది. మా బడుద్దాయిల వల్ల నీ కుటుంబాన్ని పోగొట్టుకున్నావు. అయినా ఇది నువ్వు వ్యక్తిగత కక్షతో చేయటం లేదు. ఐ అప్రిషియేట్ యువర్ అటిట్యూడ్. నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. సార్, కామన్ మ్యాన్ అసలు పేరు మహేష్. మీ అబ్బాయి శంకర్ని చంపినవాడు సార్. మహేష్ సీఎం కూతుర్ని కిడ్నాప్ చేయలేదు సార్, అంతా డ్రామా సార్. ఈ విషయం ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు సార్. భగవాన్ గారు, మీ ఓటు ఎవరికండి? ఈ ఎలక్షన్స్ 3 రోజుల ముందు తిరుపతి వెళ్తాం. ఈ ఎలక్షన్స్ అయ్యేంత వరకు అక్కడే ఉండి తిరిగి వచ్చాక సీఎం ఎవరెవరో టీవీలో చూస్తాం. ఆకలిస్తే భోజనం చేసి పడుకుంటాం. ఏమండి, భోజనానికి ఏమైనా పిలిచారా? దీన్ని భోజనాన్ని పిలవటం ఏంటే? అరే రే, గ్యాస్ బండి సిరిసేటి, వాటర్ పైప్ పీకేసాడు. ఏమండి, ఫ్యూజ్ పీకేస్తున్నాడండి. ఫీజ్ ఏంటి? మీటర్ పీకిస్తేనే. ఏమయ్యా, ఏంటి నీకేమైంది? ఏమండి, టెలిఫోన్ వైర్ కూడా పీకేస్తున్నాడండి. చూస్తున్నాను కదా. బస్ పాస్ కూడా చింపేస్తున్నాడండి. అయ్యో, రేషన్ కార్డ్ అండి. మీరెప్పుడూ ప్రభుత్వం ఇచ్చే గ్యాస్ కనెక్షన్ వాడడానికి వీల్లేదు. కార్పొరేషన్ ఇచ్చే మంచినీళ్లు తాగడానికి వీల్లేదు. డ్రైనేజ్ సిస్టమ్ వాడడానికి వీల్లేదు. ఆర్టీసీ బస్ పాస్ వాడడానికి వీల్లేదు. రేషన్ కార్డు వాడడానికి వీల్లేదు. బిఎస్ఎన్ఎల్ ఫోన్ వాడడానికి వీల్లేదు. ఏ, ఎందుకు వీల్లేదు? మేమేం తప్పు చేశాం? ఈ ఓటర్ లిస్ట్ చూడు. మీకు ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి ఏ రోజు ఓటు వేయలేదు. వెయ్యకపోతే ఏంటి? ఏంటి వెయ్యకపోతే? ప్రజలు తమ ఓట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఓట్లేసిన ప్రజలకే సేవ చేస్తుంది, వారికే సౌకర్యం కల్పిస్తుంది. మీరెప్పుడూ ఓటేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వానికి మీకు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం కల్పించే సౌకర్యాలన్నీ మీకు కట్ చేశాను. ఏ, మీ ఓట్లు అయిపోతేనే ప్రభుత్వాలు ఏర్పడలేదా? ఎమ్మెల్యే రావట్లేదా? ఎంపీలు రావట్లేదా? మంత్రులు రావట్లేదా? ముఖ్యమంత్రులు రావట్లేదా? మేము ఓట్లు వేయకపోతే ఏమాగినాయి? అవుతున్నారు. మీలాంటి పెద్దలంతా ఓట్లేయడం మానేస్తుంటే కొంతమంది అమాయకుల్ని డబ్బులకి మందుకి కొనేసి ఇంకొంతమందికి కులం పిచ్చి మతం పిచ్చి ఎక్కించి అసెంబ్లీ అంటే సరిగ్గా స్పెల్లింగ్ తెలియని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయిపోతున్నారు, మంత్రులు అయిపోతున్నారు. ప్రజల కోసం బతికిన పుచ్చలపల్లి సుందరయ్య లాంటి మహానుభావులు కూర్చున్న అసెంబ్లీలో
భూ కబ్జాదారులుగా, ఫ్యాక్షనిస్టులుగా, అవినీతి పరులుగా ముద్రపడ్డ వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా ఎంటర్ అవుతున్నారు. ఓట్లు వేయకుండా మీరు చేస్తున్న నిర్లక్ష్యానికి ఇదే పనిష్మెంట్. మీరు అమ్మ కడుపులో ఉన్నప్పుడు తెలియక అమ్మ కడుపును తన్నారు. తెలిసే ఇప్పుడు భరతమాత గుండెల మీద తంతున్నారు. అందుకే మీకు ఈ శిక్ష. టికెట్ కొంటేనే ఆర్టీసీ బస్ ఎక్కే హక్కు ఉంటుంది. ఓటు వేస్తేనే ప్రభుత్వ సౌకర్యాలను అనుభవించే హక్కు ఉంటుంది. ఈ రోడ్డు కూడా ప్రభుత్వం నిర్మించిందే. ఓటైన వాడు ఈ రోడ్డు మీద కాలు పెట్టే హక్కు లేదు. ఇలాంటి రౌడీజాలు చాలా చూసా. రోడ్డు మీద కాలు పెడితే కాలు చేస్తావా, మర్డర్ చేస్తావా, తొడగొడుతున్నా కాలు పెడతా. ఎలక్షన్ టైం వస్తే చాలు ప్రతి ఓడు ఇంటికి రావడం, తలుపులు కొట్టడం, దండాలు పెట్టడం, మాకే ఓటు వేయండి అని అడగడం, ఆ తర్వాత మేము క్యూలో నిల్చోవడం, ఓటు వేయడం, ఇవన్నీ మాకెందుకండి? అందుకే ఓటు రాయించుకోలేదు. ఏ దేశం మీది? మీది మా దేశం కాదు, మా రాష్ట్రం కాదు, మా జిల్లా కాదు, మా దేశ పౌరులు కారు. అయినా మా దేశంలో అక్రమంగా ఉంటున్నారు. మీరు ఏ దేశంలో పుట్టారో మర్యాదగా ఆ దేశం వెళ్ళిపోండి. వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమంటారండి సార్? మాది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కాదండి. మాది ఈ దేశం, ఈ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఉన్న శ్రీకాకుళం జిల్లా మాది. మమ్మల్ని ఖాళీ చేయమంటారేంటండి? మీరు ఈ దేశ ప్రజలైతే ఓటర్ల లిస్టులో మీ పేర్లు ఎందుకు నమోదు కాలేదు? నమోదు కానప్పుడు మీరు ఈ దేశ పౌరులని నమ్మకం ఏంటి? సారీ సార్, లాస్ట్ మంతే నేను పోస్ట్ మాస్టర్గా వేరే జిల్లా నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ వచ్చానండి. అందుకే ఇంకా ఓటర్ లిస్టులో నమోదు చేయించుకోలేదు. మీరు ట్రాన్స్ఫర్ అయ్యి ఇంట్లోకి దిగ్గానే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి ఫోన్ మీద ఫోన్ చేసి ఫోన్ పెట్టించుకున్నారా లేదా? పెట్టించుకున్నాం సార్. ఫోన్ అవసరం కదా? ఎన్నోసార్లు ఫోన్ చేసి గ్యాస్ కనెక్షన్ పెట్టించుకున్నారు, అవునా? పెట్టించుకున్నామండి, వండుకొని తినాలి కదా. ఫోన్ మీద ఫోన్ చేసి కేబుల్ టీవీ కనెక్షన్ పెట్టించుకున్నారా లేదా? పెట్టించుకున్నామండి, పిల్లలు టీవీ చూడాలి కదా. ఒక్కసారైనా మున్సిపల్ ఆఫీస్కి ఫోన్ చేసి ఓటర్ లిస్టులో మా పేరు నమోదు చేయండి అని అడిగారా? అడిగారా లేదా? సారీ సార్. కాబట్టి మీరు ఈ దేశ పౌరులు కాదు. ఇంట్లో సామాన్లు బయటపడేయండి. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తామండి? ఏమనుకుంటున్నారు? మా ఇంటికి వచ్చి ఆడవాళ్ళ మీద చెప్తున్నాడు. చాలా టూ మచ్ చేస్తున్నారు మీరు. ఎవరండి మీరు? నాకు తెలియదు అడుగుతున్నాడు. ఖాళీ చేస్తారా, చస్తారా? కామన్ మ్యాన్ ప్రతిపాదించిన ప్రతి అంశం అమలు జరిగితే నిజంగా రాజకీయాలు బాగుపడతాయి, ప్రజలు బాగుపడతారు. నేను ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తా, కేంద్రంతో మాట్లాడి రాజ్యాంగ సవరణ కృషి చేస్తా. మహేష్, కంగ్రాట్యులేషన్స్ యా.
ఒక్కరోజు బాధపడి వదిలించా. నన్ను పబ్లిక్ లో చెప్పు తీసి కొట్టావు, అయినా సహించా. ఎందుకో తెలుసా? నా కొడుకు ప్రాణం కంటే నాకు నా పదవే నా ప్రాణం. అసలు నా పొలిటికల్ లైఫ్ ని చంపేయాలని చూశావు. అందుకే దాని పొట్లో పలుగు దింపావు. డబ్బులు లేకుండా మందు లేకుండా ఎలక్షన్ లో నిలబడాలా? అలా నిలబడి ఎవడన్నా ఈ రోజుల్లో గెలుస్తాడురా? జనానికి సంక్రాంతి, రంజాను, క్రిస్మస్ లాగా ఎలక్షన్స్ అంటే పెద్ద పండగరా, డబ్బుల పండగరా, మందు పండగరా. ప్రజలకి ఆ పండగను దూరం చేస్తావురా. నేను చెప్పినట్టు చేస్తే నీ ఫ్రెండ్ బతుకుద్ది. చెప్పు, చేస్తావా లేదా? సార్ని సోఫాలో కూర్చోబెట్టండి రా. ఇప్పుడు మేము స్టింగ్ ఆపరేషన్ చేయబోతున్నాం. అంటే నువ్వు మంచాడు అని ప్రపంచం అంతా అనుకుంటోంది కదా. నిన్ను బ్లాక్ మెయిలర్ అని ప్రూవ్ చేయబోతున్నాం. ఇప్పుడు నేను చెప్పింది యాజ్ టీజ్ గా చెప్పేసి. సునీత, మొన్న నేను గవర్నర్ దగ్గర ఇచ్చిన స్పీచ్ అంతా సమాజం కోసం కాదు, డబ్బుల కోసం. రాజకీయ నాయకులు డబ్బులు లేనిదే ఎలక్షన్స్ లో గెలవలేరని నాకు తెలుసు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేశా. అన్ని పొలిటికల్ పార్టీలు 2000 కోట్లు ఇస్తే ఆ డబ్బు తీసుకుని నేను దుబాయ్ వెళ్ళిపోతా. ఆ తర్వాత పొలిటీషియన్స్ మళ్ళీ డబ్బు రాజకీయాలు చేసుకోవచ్చు. సునీత, ఎలా ఉంది ఐడియా? నువ్వు సీఎం కూతురు నన్ను సంఘ సంస్కర్త అనుకున్నారు కదూ. ఏం పర్వాలేదు, నీకు వాటా ఇస్తానులే. ఏ కామన్ మ్యాన్, ఇప్పుడు నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా కొంచెం విలన్ లుక్ తో చెప్పేసి. రక్తం తొడవండ్రా. వీడియో ఆన్. సునీత, మొన్న నేను గవర్నర్ దగ్గర ఇచ్చిన స్పీచ్ అంతా సొసైటీ కోసం కాదు, డబ్బుల కోసం. రాజకీయ నాయకులు డబ్బులు లేకుండా ఎలక్షన్లో గెలుస్తున్నారు. సెంటిమెంట్ కాదు నాకు కావాల్సింది, విలన్గా కావాలి. నేను గవర్నర్ దగ్గర ఇచ్చిన స్పీచ్ అంతా సొసైటీ కోసం కాదు.